జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ దేవరకొండ బిజీగా సాగుతున్నారు. వరుస సినిమాలతో ఉరకలు వేస్తున్నారు విజయ్. ఈ బిజీలోనే దిల్ రాజు బ్యానర్ లో మరో విజయ్ నటించబోతున్నారట. రౌడీ హీరోగా పేరొందిన విజయ్ దేవరకొండకు గీతా గోవిందం తరువాత మళ్లీ ఆ స్థాయి సక్సెస్ దరిచేరలేదు. ఆ తరువాత వచ్చిన సినిమాలన్నీ విజయ్ స్టైల్ను చూపించాయే తప్ప అనుకున్న స్థాయిలో అలరించలేకపోయాయి. అయినా విజయ్ పాన్ ఇండియా మూవీతో బిజీగా సాగుతూ ఉండడం విశేషం. ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ 2 విభిన్నమైన పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఖైదీ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఆ పిక్ విశేషంగా అలరిస్తోంది. తరువాత రాహుల్ సాంకృత్యన్, రవికిరణ్ కోలా వంటి దర్శకుల చిత్రాల్లోనూ విజయ్ నటించనున్నారు. వీటితో పాటు తనను అర్జున్ రెడ్డితో స్టార్ను చేసిన సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లోనూ విజయ్ అభినయించనున్నారు. తరుణ్ భాస్కర్తోనూ ఓ సినిమా చేయనున్నట్టు సమాచారం. సుకుమార్ దర్శకత్వంలోనూ విజయ్ 3-4 ఏళ్ల తర్వాత నటించబోతున్నారని వినిపిస్తోంది. ఇంత బిజీగా సాగుతున్న విజయ్ దిల్ రాజు బ్యానర్లో మరో సినిమాకు అంగీకరించినట్టు వినికిడి. విజయ్ దేవరకొండతో దిల్ రాజు తెరకెక్కించిన ఫ్యామిలీ స్టార్ అంతగా అలరించలేకపోయింది. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు బ్యానర్లో మరో మూవీకి విజయ్ అంగీకరించడం విశేషంగా మారింది. నిజానికి దిల్ రాజు బ్యానర్లో మోహన్ కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో విజయ్ దేవరకొండ నటించాల్సి ఉంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. దాంతో మరో డైరెక్టర్ను దిల్ రాజు లైన్లో పెట్టినట్టు సమాచారం. ఈ సినిమా భారీ స్థాయిలో రూపొందనుందని వినిపిస్తోంది. అంతేకాదు 1980ల నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుందని, పూర్తి యాక్షన్ మూవీగా ఇది తెరకెక్కబోతోందని తెలుస్తోంది. 2025లో ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఫ్యామిలీ స్టార్గా విజయ్ని జనం ముందు నిలిపిన దిల్ రాజు ఈసారి యాక్షన్ స్టార్గా తీర్చిదిద్దనున్నారని టాలీవుడ్ టాక్. మరి ఈ సినిమాతో విజయ్ దేవరకొండ ఏ స్థాయి సక్సెస్ చూస్తారో చూడాలి.